10 డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోయినాయి అంటే అసలు నేను ఇంత బ్యాలెన్స్గా నేనే తింటున్నానా అని నాకే సర్ప్రైజింగ్గా అనిపించింది. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ ఫాలో అవుతున్నాను. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ రొటీన్ అయితే. దీన్ని ఎంతవరకు కంటిన్యూ చేస్తా అనేది తెలీదు. హోప్ఫుల్లీ ఐ షుడ్ కంటిన్యూ అని అనుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్ అంటే ఆ రోజుకి యోగా చేసుకున్నాను. డ్రింక్ తాగకుండా క్యారెట్స్, యాపిల్స్ అయితే తిన్నాను. ఈ మధ్య బ్లెండింగ్ ఇష్టపడట్లేదు, డైరెక్ట్ తినాలి అనిపిస్తుంది. ఫస్ట్ మీల్ సింపుల్గా అవకాడో బ్రెడ్, బీన్స్, క్యాప్సికమ్, కుకుంబర్స్ పెట్టుకొని లంచ్లో అయితే తిన్నా అనమాట. చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది బీన్స్తోని తింటే. చాలామందికి ఇష్టం ఉండదు, బట్ నాకైతే చాలా ఇష్టము. కొంచెం టీ తాగినాను. అన్ని గ్యాప్స్ ఉన్నాయన్నమాట, గ్యాప్స్ లేకుండా అయితే ఏది తినలేదు కదా. స్నాక్ అయితే ప్రొమోగ్రానేట్ తిన్నాను, కొంచెం సోక్డ్ నట్స్ తిన్నాను. మళ్ళీ సెకండ్ స్నాక్కి డిన్నర్కి చాలా సింపుల్గా అన్నము, పాలకూర పప్పు, బీన్స్, కుకుంబర్ పెట్టుకొని తిన్నాను. ఫ్రెండ్ చాలా ఇష్టంగా మిర్చి బజ్జీ చేసిన అని చెప్పి, నాకు ఇష్టం అని చెప్పి తను పంపిస్తే దాన్ని కూడా గిల్ట్ లేకుండా తిన్నాను. ఎందుకు అంటే ఎప్పుడో ఒక్కసారి వాళ్ళ మిర్చి బజ్జీని కూడా గిల్ట్ లేకుండా ఎంజాయ్ చేసిన. కొన్ని తిన్నాను. తిన్న తర్వాత లైక్ పడుకునే ముందర గ్రీన్ టీ అయితే తాగాలి అని అనిపించింది. ఎందుకంటే కొంచెం ఈ ఒక్క మీల్ అనేది ఎక్స్ట్రా అయింది, బట్ స్టిల్ ఎంజాయ్ చేసినాను. గ్రీన్ టీ కూడా తాగేసి హ్యాపీగా ఆ డేని ఎంజాయ్ చేసి ఎండ్ చేసినాను హ్యాపీగా.